శ్రీశైలంలో 2022 నుంచి 2023 వరకు దాదాపు 11 నెలల పాటు సప్లై అయిన నెయ్యిపై అనుమానం వ్యక్తం చేశారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. అప్పుడు సప్లై చేసిన రాజేష్ కార్పొరేషన్పై సిట్ విచారణ చేయాలని కోరారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. శ్రీశైలంలో రాజేష్ కార్పొరేషన్కు డైరీ ఫామ్ లేదని ఓలేబాబా ద్వారా నెయ్యి సప్లై చేయడంతో అనుమానాలు ఉన్నాయన్నారు. కిలో నెయ్యి 1000 రూపాయలు అయితే 489 రూపాయలు కోట్ చేసిన వారికి అప్పటి దేవస్థానం అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు బోర్డు సభ్యులు ఆళ్ల అనిల్ వెంకటేశ్వర్లు. రాజేష్ కార్పొరేషన్ అనే వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ అది. వాళ్ళు తక్కువ రేటు కోట్ చేసి కెమికల్స్తో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్ల యొక్క నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు దాన్ని దాదాపు 3,24,000 చిల్లర కేజీలు శ్రీశైలం దేవస్థానం సప్లై చేశారు. ఆ రోజుల్లో దానికి గాను ఒక 16 కోట్ల దాకా చెల్లింపులు కూడా అయిపోయింది. ఈరోజే మేము దానికి సంబంధించిన అధికారులకు కూడా అడిగాము, దాని డీటెయిల్స్ మొత్తం కావాలని. ఏదైతే తిరుమల తరహాలో ఇష్యూ జరిగిందో ఇక్కడ కూడా అదే మాకున్న అనుమానం. దాని మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పని మేము గట్టిగా కూర్చున్నాము. ఈ విషయాన్ని ఈరోజే మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియజేసి, ఏదైతే తిరుమల గురించి మీకు అనుమానాలు ఉన్నాయో దీని మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పని మా జనసేన పార్టీ తరఫున ఈ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్లైన మేము దీని మీద మనసా వాచ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దీని గురించి మాకు క్లియర్ రిపోర్ట్ కావాలని మన శ్రీశైలం దేవస్థాన అధికారులు